ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలము ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 26, 27 వచనాల్లో, అట్టివారు వెళ్ళి ఇదిగో పారిన అరణ్యమందు కాదేషులోనున్న మోషే అహరోనుల యొద్దకు ఇశ్రాయేలీలు సర్వసమాజమునొద్దకును వచ్చి అనేకులు ఆ సర్వసమాజమునకు సమాచారము తెచ్చి ఆ దేశపు పళ్ళను వారికిచ్చెను. ఈ వాక్యములో ఆ దేశపు పళ్ళను వారికిచ్చెను. కానాను నుంచి కాదేషుకు వెళ్ళినట్లు వాక్యము చెబుతున్నటువంటి మాటల్లో దేవుని యొక్క వాక్యము ఆ దేశములో ఉన్న పళ్ళను ఫలాలను తీసుకొచ్చి ఇచ్చినట్లు 27లో కూడా చదువుతున్నాం. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్ములను పంపిన దేశము వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశము, దాని పళ్ళు ఇవే. చూడండి, ఒక మంచి ఫలములో ఏగిలి వారిని పంపించినప్పుడు వీరు మంచి రిజల్ట్తో వచ్చారు. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, కానాను నుండి కాదేశుకు దేవుని వాక్యం చెప్తున్న మాటల్లో పళ్ళును వారికి ఇచ్చెను, దాని పళ్ళు ఇవే, దాని ఫలం ఇదే. పరలోక రాజ్యములో ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు, కాదేశు అనేటువంటిది దేవుని సంఘముగా ఉన్నటువంటి విషయములో దేవుడు నీకు ఒక మంచి ఫలం, మంచి ఫలభరితమైనటువంటి జీవితాలను పాలు తేనెలు ప్రవహించే దేశములో ప్రవేశించే వరకు కూడా వారికి ఇచ్చినట్లుగా రాయబడి ఉన్నది. ఈ ఫలముల గురించి మనం గమనిస్తూ వాక్యాన్ని చదువుతున్నాం. ద్వితీయోపదేశ కాండములో కూడా 8వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నాం. 8వ అధ్యాయం 8వ వచనం, అది గోధుమలు, ఏవలు, ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు, దానిమ్మ పళ్ళు గల దేశము, ఒలీవల నూనె తేనెయు గల దేశము అని రాయబడి ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ద్రాక్ష చెట్లు, అంజూరపు చెట్లు గల దానిమ్మ ఫలము కలిగిన దేశము. దేవుడు వారిని అలాగున మంచి ఫలముల చేతను ఆయన ఆత్మ సంబంధమైన విషయాలను గురించి ఇక్కడ చెబుతూ, యేసుక్రీస్తును గురించి మాట్లాడుతూ, ఇక్కడ మనము సంఘములో దేవునితో నిబంధన చేసుకొని ఆత్మీయతలో మనము సరైనటువంటి మార్గములో మనం నడుచుకోవాలి. ఎందుకంటే అక్కడ ఒక మాట ఉంటుంది, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 23వ వచనం, వారు ఇదిగో అక్కడ ఒక గలగలిగిన ద్రాక్ష చెట్టును యొక్క కొమ్మను తీసుకొని వచ్చిరి అని రాయబడి ఉంది. దాని పండ్లు కల అంజూరపు పండ్లు తెచ్చిరి అని రాయబడి ఉంది. ఇక్కడ మనము 2 విషయాలు మనం చూడొచ్చు. ద్రాక్ష కలిగిన ఫలములు, దానిమ్మ కలిగిన ఫలములు, ఇవన్నీ కూడా ఆయన తీసుకొచ్చినట్లు ఈరోజు మనం చూస్తే సంఘము దేనికి సాదృశ్యం? యేసుక్రీస్తు మనకి ఫలభరితముగా సాదృశ్యం. ఆయన మనకు మంచి ఫలభరితముగా దేవుడు ఆయన కృప చూపిస్తున్నాడు. ఎందుకంటే వాక్యం ఇక్కడ చెప్తున్నటువంటి మాట మనందరికీ తెలుసు. మరి యోహాను సువార్తలో 15వ అధ్యాయం 1వ వచనంలో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇదిగో వాక్యం చెప్తున్నటువంటి విషయంలో వారు మంచి ఫలము తీసుకొచ్చాను. ప్రభు ఈ లోకములోనికి ఆయన వచ్చినట్టుగా ప్రతి విషయంలో కూడా ఒక మంచి ఫలము, అదే అంటాడు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడో వాని యందు నేను నిలిచి ఉంటాను, వాడు బహుగా ఫలిస్తాడని.
ఒక మంచి ఫలముల చేత దేవుడు వాక్యం చెప్తున్న మాటలో ఆయన యందు మనము నిలిచిన అనుభవాల మధ్యలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్న రీతిగా మనము నడుచుకోవాలని ఇక్కడ వాక్యం చెప్తున్న మాట. ఇంకను మనం చూస్తే 14వ అధ్యాయం 6వ వచనములో అంటాడు, యేసు నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు చేరలేరు. యేసుక్రీస్తే మార్గమై ఉన్నప్పుడు, యేసుక్రీస్తే జీవమై ఉన్నప్పుడు, యేసుక్రీస్తే సత్య జీవమై ఉన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం వేరే వాటి గురించి ఎందుకన్నా చూడటం? మనుషులు ఏదో చేస్తున్నారు ఈరోజు, వారి వైపు వీరి వైపు. ప్రభువే మనకి ఒక మంచి ఫలముగా దేవుడు మనకి ఇస్తున్నాడు కదా, ఆయనే మనకు ఒక మంచి ఫలముగా ఆయన కృప చూపిస్తున్నాడు కదా, ఆయనే మనకు మార్గము, ఆయనే మనకు సత్యము, ఆయనే మనకు జీవం. ఆయన్ని కాదని మనకి ఎందుకండి వేరేవి ఇంకా వేరొక ఆలోచనలు చేయొద్దు. మంచి ఫలములు దేవుడు నీకు ఇస్తున్నాడు. కొంతమంది వాళ్ళ ఆలోచనలు మారట్లా, వారి తలంపులు మారట్లా. ఈరోజు మనం గమనించాలి, ఆయన మనకి వాక్యం చెప్తున్న మాటలో మంచి ఫలాలే ప్రభు మనకిస్తున్నాడు. మంచి ఫలాలు నువ్వు పొందుకోవాలంటే నీవు ఆయన్నే మార్గముగా పెట్టుకోవాలి, ఆయన సత్యము తెలుసుకోవాలి, ఆయన జీవమును మనము ఎరిగిన వారమై ఉండాలి. వాక్యం చెప్తున్న మాట అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఇదిగో యోహాను 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో 8వ వచనములో మనం చూస్తే, కనుక పాతది ఏదైనా పులిసినది ఏదైనా దుర్మార్గతయు దుష్టత్వం అనే పులిసిన పిండి కాకుండా నిష్కపటమైన సత్యముననే పొలయని రొట్టెలతో పండుగను మీరు ఆచరించాలి. ఏముండకూడదంట, కొంతమందిలో దుర్మార్గత అనే పులిసిన పిండి ఉంది, దుష్టత్వం అనే పులిసిన పిండి ఉన్నది. నిష్కపటలు, కపటమైనటువంటి విషయంలో కపటమైన వేషధారణతో ఉన్నటువంటి పులిసింది ఏదైనా ఉంటే, మంచి ఫలాలు ఎలా ఉంటాయి? పిండిలో పులిసిన పిండి కొంచెం ఉన్నా, మంచి పిండి ఎక్కువగా ఉన్నా, కొంచెము పులిసిన పిండి వేస్తే మంచి పిండి కూడా పాడైపోద్ది. అందుకే పౌలు గారు అంటాడు, నిష్కపటమైన సత్యమును పులియని రొట్టెలతో మీరు పండుగను ఆచరించాలి. దేవుడు వాక్యం చెప్తున్న మాట. ప్రియులారా, ఈరోజు మనకి మంచి ఫలములు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆ ఫలములు ఫలించటానికి దేవుని సన్నిధిలో మనము ఫలభరితముగా ఉండటానికి దేవుడు మనల్ని నియమించాడు. కాబట్టి ఇదిగో ఆయన కానాను మొదలుకొని కాదేశులో మంచి ఫలములు అనగా నిత్య సియోను పరలోక రాజ్యములో చేరు వరకు భూమి మీద సంఘములో సహవాసములో యేసుక్రీస్తే నిజమైన ద్రాక్షవల్లిగా ఫలించే ఫలభరితముగా జీవితాన్ని ప్రతి ఒక్కరికి మంచి ఫలాలు ప్రభు నీకు ఇస్తున్నాడు. వాక్యం అనే ప్రతి విషయంలో నువ్వు ఒక అంజూరపు ఫలము వలె, ఒక ద్రాక్ష ఫలము వలె, ఒక దానిమ్మ ఫలము వలె, ఇంకను మనం చూస్తే ఒక ఒలీవల ఫలము వలె నువ్వు ఫలించి అభివృద్ధి పొంది క్రీస్తు అనే ద్రాక్ష వనములో అంటకట్టబడి ఉంటే మీరు బహుగా ఫలించి దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయమే వాక్యమేంటూ వేరు ఆలోచన చేయక మీరే మార్గమై ఉన్నప్పుడు, మీరే సత్యమై ఉన్నప్పుడు, మీరే జీవమైనప్పుడు వేరేది ఎందుకయ్యా? జీవము కలిగిన దేవుడవు నీవే కదా. వారిలో వేరుగా ఉన్న వేరుపరిచిన దుష్టత్వం అనే పులిసిన పిండి, దుర్మార్గత అనే పులిసిన పిండి, అవిశ్వాసం అనే పులిసిన పిండిని తీసివేసి పరిపక్వముగా మీ యందు భయభక్తులతో నిలిచి మీ ఫలాలలో పాలిభాగస్థులవ్వటానికి కృప చూపించి ప్రతి ఒక్కరి ప్రార్థనలన్నిటిలో ప్రతి కార్యములు జరిగించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఫలభరితముగా మార్చునుగాక. ఆమేన్.